హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, అలాగే ప్రైవేట్ జాబ్స్ కానీ చూస్తూ ఉంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఫ్రెండ్స్, మేమైతే మన ఛానల్లో చాలా గవర్నమెంట్ పొజిషన్స్ అయితే పడుతున్నాయి. అవన్నీ పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కొన్ని అయితే ఉన్నాయి, అలాగే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కొన్ని అయితే ఉన్నాయి, అలాగే కొన్ని ప్రైవేట్ జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి అయితే మీరు ఒక 10 days బ్యాక్స్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే. అలాగే మీకు ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి పొజిషన్స్కి. ఏ పొజిషన్కైనా లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయొద్దు ఫ్రెండ్స్. లాస్ట్ డేట్స్లో అయితే సర్వర్ బిజీగా ఉండడం వల్ల సరిగ్గా అయితే మనం అప్లై చేసుకోలేము. అందుకే ముందలే అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు, FSSI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 253 పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆల్రెడీ దీని మీద అయితే మేము వీడియో చేసాం ఫ్రెండ్స్, నిన్న అయితే పబ్లిష్ చేసాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే చూసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. ఈ పొజిషన్స్కి అయితే ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే లైఫ్ సైన్స్ క్యాండిడేట్స్కి అయితే ఇది మంచి ఆపర్చునిటీ. ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే వచ్చేసి సిలబస్ గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఈ సిలబస్ తెలుసుకోవడం వల్ల ఏంటంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలో మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే ఏ టాపిక్స్ కవర్ చేసామో మీరు కూడా ఒక అంచనాకైతే రావచ్చు. మోస్ట్లీ వాళ్ళు ఇచ్చిన సిలబస్లో నుంచే క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి మీకు కూడా అయితే చాలా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది సిలబస్ తెలుసుకోవడం వల్ల. ఇప్పుడైతే క్లియర్గా సిలబస్ని అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో వచ్చేసి ఇక్కడైతే లింక్స్ అయితే ఇచ్చారు. సో మీకైతే పొజిషన్స్ అయితే వచ్చేసి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 4 and 3 అయితే ఉన్నాయి. వీటిలో అయితే రీసెంట్గా పడిన నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి నోటిఫికేషన్ని. అలాగే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను బ్రీఫ్గా అయితే ఒకసారి నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేం పొజిషన్స్ పడ్డాయో అనేసి. ఫస్ట్ అయితే వచ్చేసి ఈ పొజిషన్స్కి లాస్ట్ డేటు 7/11/2021 అయితే ఉంది లాస్ట్ డేట్. అలాగే పొజిషన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఫుడ్ అనలిస్ట్ పొజిషన్, అడ్మినిస్ట్రేటర్ పొజిషన్, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పొజిషన్, అసిస్టెంట్ మేనేజర్ IT, అసిస్టెంట్ మేనేజర్ జర్నలిజంలో ఉంది. అలాగే సోషల్ వర్క్ సైకాలజీలో కూడా ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ పొజిషన్, హిందీ ట్రాన్స్లేటర్, పర్సనల్ అసిస్టెంట్, IT అనలిస్ట్, IT అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1, ఈ 14 పొజిషన్స్ అయితే పడ్డాయి. ఏ కేటగిరీలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. అలాగే పే స్కేల్ కూడా ఎంత ఉంటుందో అని చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. పొజిషన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్, 233 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి ఈ 14 పొజిషన్స్లో ఫస్ట్ దానికైతే వచ్చేసి ఫుడ్ అనలిస్ట్కి రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే టెక్నికల్ ఆఫీసర్, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ IT, అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్స్కి అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్టేజ్ 1, స్టేజ్ 2 లెవెల్స్ అయితే ఉంటాయి. స్టేజ్ 1 క్లియర్ చేస్తే స్టేజ్ 2కి అయితే పిలుస్తారు. అలాగే హిందీ ట్రాన్స్లేటర్, అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, IT అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1 పొజిషన్స్కి అయితే వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంది. అలాగే పర్సనల్ అసిస్టెంట్కి అయితే వచ్చేసి షార్ట్ హ్యాండ్ టైపింగ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ వెయిటేజ్ కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ పొజిషన్స్ అన్నిటికీ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ నేను డీటెయిల్డ్ నోటిఫికేషన్ వీడియోలో అయితే చెప్పాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి నోటిఫికేషనే 2019లో కూడా పడింది. సేమ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఆ నోటిఫికేషన్లో అయితే సిలబస్ అయితే ఇచ్చారు. ఇప్పుడు రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో ఇంకా సిలబస్ అయితే మెన్షన్ చేయలేదు, త్వరలో వెబ్సైట్లో పెడతామని అయితే క్లియర్గా అయితే చెప్పారు. నేను ఓల్డ్ నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే ఆల్మోస్ట్ ఆల్ సేమ్ సిలబస్ అయితే ఉంటుంది. కొన్ని మార్పులు అయితే ఉండొచ్చేమో, బట్ మొత్తానికైతే సేమ్ సిలబస్ ఇదే అయితే ఉంటుంది. దీనికి కొన్ని ఎడిషన్స్ అయితే ఉండొచ్చు, లేదా సేమ్ సిలబస్ అయినా వాళ్ళైతే మళ్ళీ పెట్టచ్చు. ఇప్పుడైతే క్లియర్గా అయితే చూద్దాము. ఫస్ట్ పొజిషన్ అయితే వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్ టెక్నికల్ ఆఫీసర్ అండ్ సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి అయితే వచ్చేసి 100 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 120 minutes టైం అయితే ఇస్తారు. కరెక్ట్ ఆన్సర్కి అయితే 4 మార్క్స్ ఇస్తారు. అలాగే రాంగ్ ఆన్సర్ పెడితే మాత్రం 1 మార్క్ డిడక్ట్ చేస్తారు, అంటే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. అలాగే పార్ట్ A అయితే వచ్చేసి 25% వెయిటేజ్ అయితే ఉంటుంది.
పార్ట్ ఏ అయితే వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ లిటరసీ అయితే ఉంటుంది. పార్ట్ బి అయితే వచ్చేసి ఫంక్షనల్ నాలెడ్జ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఈ పొజిషన్కి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జనరల్ యాప్టిట్యూడ్ అంటే పార్ట్ ఏ పేపర్లో వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్లో ఈ టాపిక్స్ ఉంటాయి, అలాగే జనరల్ అవేర్నెస్లో వచ్చేసి ఈ టాపిక్స్ ఉంటాయని అయితే క్లియర్గా అయితే చెప్పారు. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ మీద 5 క్వశ్చన్స్ అయితే అడుగుతారు, జనరల్ అవేర్నెస్ మీద 5 క్వశ్చన్స్ అయితే అడుగుతారు, అలాగే ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ కూడా ఉంటుంది, దీని మీద అయితే 5 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. కంప్యూటర్ లిటరసీ అయితే ఉంటుంది, దాని మీద అయితే 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే ఈచ్ టాపిక్లో ఏమేమి సిలబస్ కవర్ అవుతాయో చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. అలాగే పార్ట్ బి అయితే వచ్చేసి ఫంక్షనల్ నాలెడ్జ్ టెస్ట్లో అయితే వచ్చేసి మీకు ఫుడ్ సేఫ్టీ ఎకోసిస్టమ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ రోల్స్, వాటి రోల్స్ గురించి, ఫంక్షన్స్ గురించి. అలాగే FSSAI ఇనిషియేటివ్స్ ఆఫ్ FSSAI వీటి మీద అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే సబ్జెక్ట్ స్పెసిఫిక్ నాలెడ్జ్, మీరు ఏ పొజిషన్కి అయితే అప్లై చేస్తారో ఆ పొజిషన్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఆ కన్సర్న్డ్ సబ్జెక్ట్ మీద అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్కి సంబంధించిన కన్సర్న్డ్ సబ్జెక్ట్లో అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ ఫుడ్ లాస్ అండ్ ఓవర్ వ్యూ వీటి మీద అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 25 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే FSSAI రోల్స్, ఫంక్షన్స్ అండ్ ఇనిషియేటివ్స్, ఏ జనరల్ అండర్స్టాండింగ్ వీళ్ళు కొన్ని టాపిక్స్ కూడా ఇచ్చారు, వీటి మీద అయితే 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే సబ్జెక్ట్ మేటర్ నాలెడ్జ్ ఉంది కదా, సో కన్సర్న్డ్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, వాటి మీద అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ ఫుడ్ మైక్రోబయాలజీ, జనరల్ ప్రిన్సిపల్స్, ఫుడ్ హైజీనీ మీద అయితే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అలాగే టాపిక్స్ కూడా ఇక్కడ ఇచ్చారు క్లియర్గా, జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫుడ్ మైక్రోబయాలజీ అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ ఫుడ్ బార్న్ ప్యాథోజన్స్. అలాగే టాపిక్స్ అయితే అన్నీ ఇచ్చారు, ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి జనరల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫుడ్ ఎనాలిసిస్ అండ్ టెస్టింగ్, వీటి మీద అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే ఇప్పుడు సెకండ్ పోస్ట్కి అయితే వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పొజిషన్స్కి అయితే వచ్చేసి వీళ్ళకి కూడా జనరల్ యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ లిటరసీ ఉంటుంది. అలాగే ఫంక్షనల్ నాలెడ్జ్ టెస్ట్ అయితే ఉంటుంది. జనరల్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ లిటరసీ అయితే వచ్చేసి అందరికీ సేమ్ సిలబస్ అయితే ఉంది. ఫంక్షనల్ నాలెడ్జ్ టెస్ట్ మాత్రం డిఫరెంట్ పొజిషన్స్కి డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇక్కడ కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫంక్షనల్ నాలెడ్జ్ టెస్ట్ అయితే కూడా వచ్చేసి ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ ఫుడ్ లాస్ ఉంది, FSSAI రోల్స్ అయితే ఉంది, ఇది కూడా కామన్గా అయితే ఉంది. అలాగే సబ్జెక్ట్ మ్యాటర్ నాలెడ్జ్ అయితే వచ్చేసి ప్రతి పొజిషన్కి అయితే డిఫరెంట్గా ఉంటుంది, మీరు అప్లై చేసే పొజిషన్ని బట్టి అయితే ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ IT అసిస్టెంట్ పొజిషన్కి అయితే వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్, ఫంక్షనల్ నాలెడ్జ్ టెస్ట్ అయితే ఉంది. జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే అందరికీ కామన్గా అయితే ఉంది. అలాగే ఫంక్షనల్ నాలెడ్జ్ టెస్ట్ అయితే చూద్దాము. ఇండియన్ ఇంటర్నేషనల్ ఫుడ్ లాస్, ఇది కూడా కామన్గా ఉంది. అలాగే రోల్ ఆఫ్ ఫంక్షన్స్ ఇనిషియేటివ్స్, ఇది కూడా కామన్గా ఉంది. ఇక్కడైతే వచ్చేసి ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రాబబిలిటీ, కండిషనల్ ప్రాబబిలిటీ, మీన్, మీడియన్, మోడ్ ఇలాగైతే ఉన్నాయి టాపిక్స్, ఒకసారి చూసుకోండి. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద అయితే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఇది IT రిలేటెడ్ పొజిషన్ కాబట్టి ITకి సంబంధించిన టాపిక్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే వచ్చేసి అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1 పొజిషన్స్. ఈ పొజిషన్స్ అయితే వచ్చేసి 100 ఆబ్జెక్టివ్ MCQ క్వశ్చన్స్ అయితే అడుగుతారు, 120 మినిట్స్ టైం ఇస్తారు, 4 మార్క్స్ అయితే కరెక్ట్ ఆన్సర్కి, రాంగ్ ఆన్సర్కి అయితే 1 మార్క్ డిడక్ట్ చేస్తారు. ఇక్కడైతే జనరల్ ఇంటెలిజెన్స్ పేపర్ అయితే ఉంది, 20 క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఈ పోస్ట్కి. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్ అయితే ఉంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 15 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అలాగే కంప్యూటర్ లిటరసీ, FSSAI రోల్స్ అండ్ ఫంక్షన్స్ మీద కూడా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే వచ్చేసి పర్సనల్ అసిస్టెంట్ పొజిషన్, ఈ పొజిషన్కి అయితే వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే జనరల్ అవేర్నెస్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి, కంప్యూటర్ లిటరసీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అయితే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అలాగే స్కిల్ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ, ఈ పొజిషన్కి అప్లై చేసుకునే వాళ్ళైతే స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ కూడా క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది. ద క్యాండిడేట్ విల్ బీ గివెన్ 1 డిక్టేషన్ ఫర్ 10 minutes ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ at speed of 80 words per minute for this post అని అయితే ఇచ్చారు క్లియర్గా. ద ట్రాన్స్క్రిప్షన్ టైమ్ విల్ బీ 15 minutes ఫర్ ఇంగ్లీష్, 65 minutes ఇన్ హిందీ రెస్పెక్టివ్లీ అని అయితే ఇచ్చారు.
అలాగే ఈ పొజిషన్కి అప్లై చేసుకునే వాళ్ళు ఒకసారి అయితే స్టెనోగ్రఫీ స్కిల్స్ అయితే చూసుకోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి హిందీ ట్రాన్స్లేటర్ పొజిషన్. ఈ పొజిషన్కి అప్లై చేసుకునే వాళ్ళకైతే జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. 2 ఆబ్జెక్టివ్ టైప్ అని అయితే ఇచ్చారు. పేపర్ 1 అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. జనరల్ హిందీ అయితే వచ్చేసి టాపిక్స్ అయితే ఇచ్చారు. అలాగే జనరల్ ఇంగ్లీష్ మీద కూడా టాపిక్స్ అయితే క్లియర్గా అయితే ఇచ్చారు. అలాగే పేపర్ 2 సిలబస్ అయితే వచ్చేసి ట్రాన్స్లేషనల్ అండ్ ఎస్ఏ డిస్క్రిప్టివ్ పేపర్ అయితే ఉంటుంది మీకు. 4 క్వశ్చన్స్ హ్యావింగ్ 25 మార్క్స్ ఈచ్, అంటే టోటల్గా 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇక్కడ కూడా సిలబస్ చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ పొజిషన్ అయితే వచ్చేసి డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్. ఇక్కడైతే వచ్చేసి పార్ట్ ఏ, పార్ట్ బి అయితే ఉంటాయి. జనరల్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ లిటరసీ అండ్ ఫంక్షనల్ నాలెడ్జ్ టెస్ట్ అయితే ఉంది. పార్ట్ ఏ అయితే కామన్గా అయితే ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, కంప్యూటర్ లిటరసీ మీద అయితే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి మీకు. అలాగే పార్ట్ బి అయితే వచ్చేసి ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ ఫుడ్ లాస్, FSSAI రోల్స్, అలాగే సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే సబ్జెక్ట్లో కూడా ఏమేం క్వశ్చన్స్ ఉన్నాయో చాలా క్లియర్గా అయితే చెప్పారు. ఇది ఫ్రెండ్స్ 2019లో 14 పొజిషన్స్కి అయితే నోటిఫికేషన్ అయితే వేసుకున్నారు. ఇప్పుడు కూడా సిమిలర్గా అయితే ఉన్నాయి పొజిషన్స్ కొన్ని. నేను 14 పోస్టులకి సంబంధించిన 2019 సిలబస్ అయితే చెప్పాను. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆల్ అయితే సేమ్ అయితే ఉంటుంది. ఇదైతే 2019 నోటిఫికేషన్లో వచ్చిన సిలబస్. అలాగే ఇప్పుడు కొత్తగా పెట్టే సిలబస్ అప్డేట్ చేయడంతో మీకైతే ఇన్ఫామ్ అయితే చేస్తాము. పార్ట్ ఏ అయితే వచ్చేసి అందరికీ సిమిలర్గానే ఉంది. పార్ట్ బి అయితే వచ్చేసి కొన్ని టాపిక్స్ అయితే కామన్ ఉన్నాయి. సబ్జెక్ట్ పేపర్ మాత్రమే డిఫరెంట్గా ఉంది ప్రతి పొజిషన్కి. అదైతే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో అనేది ఎవరికన్నా ఉపయోగపడుతుంది, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా అప్లై చేస్తున్నారని తెలిస్తే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. సిలబస్ని వాళ్ళు కూడా అయితే ప్రిపేర్ అయ్యేటప్పుడు అయితే సిలబస్ చూసుకుని అయితే ప్రిపేర్ అవుతారు. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.